నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. మార్కెట్ లో ధరల మోత మోగుతోంది. ఏం కొనేట్టు లేదు, ఏం తినేట్టు లేదు. పప్పు ఉప్పు అన్న తేడా లేదు. కందిపప్పు నుంచి ఎండుమిర్చి వరకు, చికెన్ నుంచి చేపల వరకు నిత్యావసర ధరలని విపరీతంగా పెరిగిపోయాయి. చికెన్ ధరలు కొండకి కూర్చుంటే కూరగాయల రేట్లు ఆకాశాన్ని టచ్ చేస్తున్నాయి. మిర్చి సెంచరీ దాటేసింది. బీన్స్ ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేసింది. సంతలకు మార్కెట్లకు వెళ్లిన సామాన్యులకు సరుకులు ధరలు చురుకుపెడుతున్నాయి. మార్కెట్లో ఏ కూరగాయ ధర విన్నా సామాన్యుడికి ధర పెడుతోంది. ఏదైనా ఐటెం కిలో తీసుకుందామంటే డబ్బులు సరిపోవు. పోనీ అర కేజీ తీసుకుందామంటే ఒక్క పూటకు సరిపోదు. దీంతో ఏం చేయాలో తెలియక సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. కొందరు కూరగాయలు పెరిగిపోవడంతో పప్పులు తీసుకుందామని షాపులకు వెళ్తున్నారు. ఇక అక్కడ ధరల పట్టిక చూసి అవాక్కవుతున్నారు. ఏ పప్పు రేటు చూసినా 100కు చెరువులోనే ఉంది. ఇక కందిపప్పు అయితే సామాన్యులను కలవరపెడుతోంది. కందిపప్పు రేటు డబుల్ సెంచరీ కొట్టేందుకు ఊగిసలాడుతోంది. ప్రస్తుతం కందిపప్పు ధర 180కు చేరింది. ఇలా అయితే ఎలా కొంటామని సామాన్య జనం ఆవేదన చెందుతున్నారు. ఇక ఆదివారం అని చికెన్, మటన్ షాపులకు వెళ్లిన నాన్ వెజ్ ప్రియులకు అక్కడే వేలాడే బోర్డులు షాక్ ఇస్తున్నాయి. చికెన్ ధరలు ట్రిపుల్ సెంచరీ కొట్టి నాట్అవుట్ అంటూ మంచి ఫామ్లో ఉన్నాయి. ఇటు చేపల ధరలు కూడా అదే స్థాయిలో ఎగిరెగిరి పడుతున్నాయి. చేపల వేట నిషేధం ఉండటంతో ఫిష్ రేట్స్ వారం వారం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలా పెరుగుతున్న నిత్యావసర ధరలు వంటింట్లో కాదు సామాన్యుల గుండెలపై మంట పెడుతున్నాయి. పేదోడి కడుపులను మాడగొడుతున్నాయి. చిన్న చిన్న కూలీ పనులు చేసుకుని కాలం వెళ్లదీసే పేదోళ్లకు మెతుకులు దూరం అవుతున్నాయి. బతుకులు భారమవుతున్నాయి. ఈ ధరల దడ తీరేదట, ఈ భారం తగ్గేదట. ఏపీలో చికెన్ ప్రియులు చికెన్ సెంటర్లకు వెళ్లగానే హడలెత్తిపోతున్నారు. షాపుల ముందు వేలాడే బోర్డు చూసి అవాక్కవుతున్నారు. కేజీ ధర 320 నుంచి 330 రూపాయలు ఉంది. ఇక కేజీ తీసుకోవాలని ఆశగా ఉన్నవారు నిరాశగా అర కిలోకే సర్దుకుపోతున్నారు. కొందరైతే పెరిగిన ధరలను చూసి చికెన్ సెంటర్లకు కూడా రావడం లేదు. విజయవాడలో చికెన్ సెంటర్ల వద్ద ఉన్న పరిస్థితిపై మా ప్రతినిధి తిరుమలరావు మరిన్ని వివరాలు అందిస్తారు. చికెన్ ధరలు రోజు రోజుకు పెరగడంతో కస్టమర్తో పాటు అదేవిధంగా విక్రయించే వాళ్ళు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం చికెన్ విజయవాడలోని ఓ చేపల మార్కెట్లో కూడా ఇక్కడ చూడొచ్చు. విజయవాడలో ఎప్పుడు ఈ షాపు అదేవిధంగా ఈ చేపల మార్కెట్ అంతా కటకట్లాడుతూ ఉంటుంది. అదేవిధంగా చికెన్ ధరలు పెరగడంతో కస్టమర్లు కూడా లేక షాపులు అయితే విలువలాడుతున్నారు. కొంతమంది కస్టమర్లు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ చికెన్ ధరలు వచ్చేసి రోజు రోజుకి పెరుగుతున్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? నార్మల్గా సాధారణంగా పేద ప్రజలు కానీ మిడిల్ క్లాస్ కానీ ఎక్కువ ప్రోటీన్స్ కానీ ఏదైనా కావాలంటే తినేది చికెనే. సో మటన్ అనేది అఫోర్డ్ చేయలేరు. సో దానివల్ల ఏంటంటే చికెన్ ధరలు పెరగడం వల్ల వాళ్ళకి అందాల్సిన ప్రోటీన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. సో ఒకప్పుడు ఏంటంటే చికెన్ 120-130 రూపాయలు ఉండేది, ఆటోమేటిక్గా 200కి వెళ్ళింది. ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజ్ టు 300 అంటున్నారు. సో ఇంకా మటన్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 900 ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే గవర్నమెంట్ చొరవ తీసుకొని కొంచెం చికెన్ రేట్స్ అనేది తగ్గించాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు ఆదివారం వస్తే మీ షాపు కిటకిటలాడుతూ ఉండేది, ఇప్పుడు ఎందుకు పరిస్థితి ఏంటి, ఇలా అవడం కారణం ఏంటి? ఈ రేట్లు బాగా పెరిగిపోయి ఉన్నాయండి. రేట్లు పెరగడం వల్ల ఎలాగ తినగలుగుతారు? బయట ఇది వాళ్ళకి సంపాదనకి మార్కెట్లకు వచ్చి చేపలు గీపులు కొనేటప్పుడు కిలో 300 రూపాయలు చేశారు. కోడి మాంసం, బాయిలర్ కోడి మాంసం కూడా 300 చేసి ఏం తినగలుగుతారు? కేజీ తిన్నవాళ్ళు అరకిలో తింటున్నారు, అరకిలో తిన్నవాళ్ళు పావు కేజీ, కాబట్టి 100 రూపాయలు మాంసం కొట్టమంటున్నారు. మేము కూడా కొట్టలేకపోతున్నాం. 100 రూపాయలు మాంసం ఏం కొట్టగలుగుతాం? అర కేజీ పావు కేజీ తినే వాళ్ళకి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఈ రేట్ల మీద అసలు మార్కెట్ మొత్తం ఖాళీ ఉంది. ఈ ఆదివారం వచ్చిందంటే చికెన్ మీరు ఎంత విక్రయిస్తారు? ఇప్పుడు ధరలు పెరిగిన తర్వాత ఎంత విక్రయిస్తుంది? వేరియేషన్ ఎంత కనపడుతుంది? మామూలు టైంలో అయితే 700 కిలోలు దాకా అమ్ముతామండి. ఇప్పుడు 250 కిలోలు అమ్మలేకపోతున్నాం మేము. మరి అసలు చూడండి, ఒక్క లేరు కస్టమర్. ఏ కొట్టు కూడా నా దగ్గర రాదు. 4 కొట్లు తిప్పున్నారు, 4 కొట్లు ఎక్కడ లేరు మీకు జనాభా. ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు తప్పదురా అంటే వస్తున్నారండి మార్కెట్కి. ఆదివారం వచ్చిందంటే చాలు 700 నుంచి 800 రూపాయలు చికెన్ అమ్ముతామని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే 250 అమ్మటమే చాలా కష్టంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ చికెన్ ధరలు పెరగడంతో ఇటు కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మరో విధంగా ఇటు విక్రయించే వాళ్ళు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఈ చికెన్ ధరలు తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. మరో విధంగా వెజిటబుల్ పరిస్థితి కూడా ఇది ఇలాగా ఉంది. ఇట్లా ఉంటే మేము వచ్చే జీతం అంతా వీటికి ఖర్చు పెట్టాలని చెప్పేసి కస్టమర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కొండ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సునీల్తో తిరుమల టీవీ, విజయవాడ.